నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గతంలో అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్గా పనిచేశారు క్యాబినెట్ హోదాలో. శ్రీ విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు, ప్రముఖ సాహితీకారులు. హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా. అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాను. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్. చంద్రబాబు టాపిక్ డైవర్ట్. మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయినాడు ఆంధ్రజ్యోతి, TV5 డంక టాపిక్లు దాంట్లో డైవర్ట్ చేస్తారు. మళ్ళీ ఈ రైతులంతా మళ్ళీ రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండే. పొగాకు రైతులైనా అంతే, ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే, చీనీ రైతులైనా అంతే, అరటి రైతులైనా అంతే, టమాటో రైతులైనా అంతే. అసలు ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్ముని వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంకా డబ్బా కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం. నా వెనకాలే అక్కడ కనిపిస్తూ ఉంది కదా, అక్కడ ఆ గోడౌన్ షేప్లో వెనకాల కనిపిస్తూ ఉంది కదా, ఆ బ్లూ అండ్ వైట్ స్ట్రైప్స్తో ఉన్న బిల్డింగ్. అదేమిటి అని అంటే ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. 2024 మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేసిన. ఈ రోజుకి 18 నెలలు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. అంటే ఆపరేషన్లో కోల్డ్ స్టోరేజ్ ఉండి కూడా, ఇంటిగ్రేటెడ్ 600 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి ఏకంగా నడపని పరిస్థితిలో ఈరోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా జరిపిన పరిస్థితులు. రైతు ఏ పరిస్థితిలోనూ అగసాట్లు పడకూడదు, కష్టం రాకూడదు అని చెప్పి రైతు కోసం తప్పించిన పరిస్థితులు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనంలోకి చేరాయి. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 16 సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో, అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు. అయ్యా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటున్నావు కదా, నువ్వేమన్నా ఇనుపు ముక్కలు తిని బతుకుతున్నావా చెప్పు. ఒక్కటే మాటే, రైతు పండికు అదే రైతు ఒక్కసారి కన్నెర చేసి పంట పెట్టకోకుంటే మీరందరూ ఏం తినిపోతారు రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి మీరు దేశానికి రక్షణ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతాను మేము. పాలకా నుంచి పసిపిల్లల పాలకా నుంచి రైతు మీద ఆధారపడి బతకాల్సిందే. అట్లాంటి రైతులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ? రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకో. రైట్. విజయబాబు గారు, ముందుగా ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యని మీరు ఎట్లా చూస్తారు? దాంతోపాటు ఆయన ఏకంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు, అది కొంచెం నాకైతే నచ్చలేదు. మరి మీరేమంటారు? మాకు 10 ఏళ్ళు అధికారం ఇవ్వండి, ఇప్పుడైతే ఏం చేయలేము, ఈ కాలంలో
ఈ టైంలోనే 15 ఏళ్ళ అధికారం ఇవ్వండి అని అడుగుతున్నామని వచ్చింది. అలాగే వైకాపా అధికారంలో ఉంటే తిరుగుబాటు వచ్చేదంట, ఆయన కొత్త ఇది చెప్తున్నారు. ఇప్పుడు తిరుగుబాటు రావట్లేదన్నమాట. కొబ్బరికి దిష్టి తగిలిందంట. ఏంటి ఈ మాటలేంటి? దీనివల్ల ఏమన్నా ప్రజలకు ఏమన్నా ప్రయోజనమా, రైతులకి ఏమన్నా ఉపయోగమా? తెలంగాణ ప్రజలకు అది కాస్త వాళ్ళు బాధపడరా? ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఆయన మొన్నేమో ఎర్రచందనం మీద ఏమో స్వామివారి రక్తం అని అంటారు. ఏమి ఇది? చంద్రబాబు గారు కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లాగే మాట్లాడుతున్నారనే విమర్శ ఉంటే ఇప్పుడు ఈయన కూడా పోటీ పడుతున్నారు అనుకోవాలా ఏమిటి? ఇక్కడ చాణక్య రాజకీయంలో ఒక సేయింగ్ ఉందండి, ఎయిదర్ యూ హ్యావ్ టు కన్విన్స్ ది పీపుల్ ఆర్ యూ కెన్ కన్ఫ్యూజ్ అని చెప్పని. సో ప్రజల్ని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిదే ప్రధానమైన అంశం. కాకపోతే అక్కడ చూడండి, ఏది పడితే అది మాట్లాడినా ఇంకా 18 నెలల తర్వాత మొత్తం వాళ్ళ స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి అన్నీ అర్థమైన తర్వాత కూడా ఆ జనాలు కేరింతలో చప్పట్లు కొట్టడం చూస్తే వాళ్ళు స్వయంగా అక్కడ బాధితులు అండి. ఆ గోదావరి జిల్లాలో అలాంటిది కొబ్బరి చెట్టు ఏమో పెద్దన్నంట, మరి కొబ్బరి చెట్టు పెద్దన్న అయితే పెద్ద చెల్లెలు ఎవరో పెద్దక్క ఎవరో తెలియదు అక్కడ. ఎట్లా అసలు అర్థం పర్థం లేనటువంటివి, ఎక్కడ సమన్వయం కానీ సారూప్యం కానీ సామీప్యం కానీ లేనటువంటి డైలాగులు కొడతా ఉంటే సినిమా డైలాగుల్లో వాళ్ళు కేరింతలు కొట్టేటువంటి పరిస్థితి. ఆ కేరింతలు కొట్టేటువంటి పరిస్థితిలో మార్పు రానంత వరకు వీళ్ళు ఏం చేసినా కూడా ఇది అలా చెల్లుబాటు అవుతూనే ఉంటుందండి. తర్వాత మోరోవర్ ఏంటంటే వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు, తను పూర్తిగా ఫెయిల్ అయ్యాడనేటువంటిది అర్థమైంది. దాని మీద ఏం చేస్తున్నాడు, మళ్ళీ మైండ్ గేమ్. ఒక మైండ్ గేమ్ ఏంటంటే మళ్ళీ వార్నింగ్ ఇవ్వడం. వైసీపీ వాళ్ళకి ఆయనంట తీవ్రంగా వార్నింగ్ ఇస్తున్నాడంట. ఆయన గనక అసలు తన స్వరూపం ఏంటో చూపిస్తే వీళ్ళు తట్టుకోలేరంట. అంటే ఏంటి, మళ్ళీ జనాల్ని బెదిరించడం అనమాట. మీరు నోరెత్తారంటే మీ సంగతి చూస్తాను అని చెప్పని బెదిరించడం. ఎంతకాలం నోళ్లు మోయించి ఎంతకాలం బెదిరించి వీళ్ళు పాలన చేయాలని చెప్పి అనుకుంటారు అనేది అర్థం కావడం అనేది. ఖచ్చితంగా జనంలో మార్పు అయితే వస్తుంది. అండ్ ఆ ఆడియన్స్లో కూడా అందరూ అలా స్పందించారని నేను అన్నాను. ఆ లాస్ట్ నేను కీన్గా గమనించింది ఏంటంటే ఆ చివరి వరుసల్లో ఉన్నటువంటి ఇంకా ఉంటారు కదా లంపెన్ గ్రూప్. ఈ లంపెన్ అంటే లంపెన్ అని అనకూడదు, లంపెన్ అని అనకూడదు, తిట్టేం కాదు. లంపెన్ అంటే ఒక వివేకం కాదు నథింగ్ రాంగ్ ఎట్ ఆల్. అది ఒక వివేచన కానీ వివేకం కానీ ఆలోచించే పరిజ్ఞానం కానీ హేతుబద్ధంగా వాళ్ళు ఏంటి ఇది అని చూసే దృక్కోణం కానీ లేనప్పుడు డెఫినెట్గా వాళ్ళు అదే అవుతారు, అందులో సందేహం లేదు. ఆ ముందు వరుసల్లో ఉన్నటువంటి వాళ్ళంతా మాత్రం మౌనంగానే ఉన్నారు. సో ప్రజల్లో ఒక మార్పు వచ్చేంత వరకు వీళ్ళు ఏం మాట్లాడినా ఇవి ప్రతిదీ ఒక కొటేషనే. వాళ్ళు ప్రజల్లో మార్పు రానంత వరకు వాళ్ళు ఏం చేసినా అది ఘనకార్యమేనండి. కేవలం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తే అదేదో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అనుయాయులకి ఆయన అభిమానించేటువంటి వాళ్ళకే ఆ రాష్ట్రం పట్ల పట్టినట్టు ఉంది తప్ప గతంలో ఇలా లేదు పరిస్థితి. ప్రజా సంఘాలు ఉండేవి, అనేక రాజకీయ పార్టీలు ఉండేవి, చైతన్యవంతమైనటువంటి పోరాట శక్తులు ఉండేవి. వీళ్ళందరూ మరి ఎందుకు నిద్రాణమైపోయి ఉన్నారో, దీనికి భయపడిపోయారా లేకపోతే అసలు వ్యవస్థ మారిపోయిందనేది అది ఒక ఆందోళనకరమైనటువంటి అంశం అండి. అలాంటప్పుడు ఏంటంటే ప్రజల్లో ఒక ఆ చైతన్యం, ప్రజల్లో ఒక మార్పు కాదు. జనరల్ గా మీరు చెబుతున్నారు బాగానే ఉంది. తెలంగాణ విభజనకి దిష్టి తగలటానికి అదొకటి. ఈ పాయింట్ మీద కూడా మీరు మాట్లాడండి. రాత్రి అద్భుతాలు చేయలేము, రోడ్లు వేయలేము, డ్రైనేజీలు పూర్తి కొంత సమయం ఇవ్వండి, వెసులుబాటు ఇవ్వండి అన్నారు. ఓకే, అంతవరకు. కానీ 15 ఏళ్ళ అధికారం కావాలంటే విచిత్రంగా అదే చెప్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్తో 2 సంవత్సరాల కాలం అయింది, వృధా అయిపోయింది. ఒక 6 నెలలు ఎలక్షన్లతో అయిపోయింది. రిమైనింగ్ ఆయనకున్నది పట్టుమని 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో పదే చెప్పుకున్న తన ప్రయారిటీస్ ఏంటంటే పేదల కన్నీళ్లు తోడటం, రైతులను ఆదుకోవటం, వికలాంగుల్ని లేకపోతే వృద్ధుల్ని వాళ్ళని చేయటం అనేది ఒక ఫస్ట్ ఫేజ్లో ఆయన చేసుకుంటూ వచ్చాడు. అయితే మరి నీకు 15 రోడ్లు వేయడానికి నీకు 15 సంవత్సరాల కాలం కావాలన్నప్పుడు నోటికొచ్చినట్టుగా ఎందుకు మాట్లాడారండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని? నోటికొచ్చినట్టుగా వీళ్ళేదో వస్తే అధికారంలోకి వస్తే రోడ్లు అద్దాలు చేసేస్తామని చెప్పని అన్నారు. మరి అద్దాలు కాదు, ఉన్నాయి కూడా బద్దలైపోయినటువంటి పరిస్థితి కదా. మీకేమో 15 సంవత్సరాల కాలం కావాలా? అవతల వాళ్ళకి మాత్రం ఏంటంటే 2 ఏళ్లలో అన్నీ అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అన్నీ చేసేసేయాలి. అందుకని ఏది లేనిది ఉన్నది అన్నీ సృష్టించి అవాకులు చవాకులు పేలి ఇష్టం వచ్చినట్టుగా చేసి ప్రజలను మభ్యపెట్టారు. అయితే 15 సంవత్సరాలంటే ఇప్పుడు ప్రజలు సఫర్ అవుతున్నారు. ప్రజెంట్
అందుకని ప్రయారిటీస్ అనేవి ఉంటాయి ప్రజలకి. ఆ ప్రయారిటీసే జగన్మోహన్ రెడ్డి గారు చూజ్ చేసుకుందారు. అంతే తప్ప ఆకలికి అన్నం పెట్టను కానీ పండగ పరమాన్నం పెడతాను అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి చూస్తే. ఇది ఇంకా ఖచ్చితంగా ఇక మోసపూరితమైనటువంటి ప్రసంగాలు తప్ప మరొకటి కాదండి. రైట్. ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, ఆయన నిన్న కొబ్బరి రైతులకు సంబంధించి మాట్లాడిన వ్యవహారం, తెలంగాణకి విభజన కారణం కోనసీమకి దిష్టి తగిలిందని చెప్పటం, ఇట్లా ఏమైనా హేతుబద్ధత కనిపిస్తుందా? సరే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో 2 విషయాలండి. ఒకటి, కోనసీమలోని పచ్చదనం చూసి ఈర్ష్యాలైతే దీంతో తెలంగాణ ఉద్యమం వచ్చిందని మాట్లాడారు. కూడా ఒక కారణం అన్నాడు. చెప్పాలి. కోనసీమలో కొబ్బరి అనేది అనాది నుంచి ఉంది. ఇప్పుడు 180,000 మొక్కలు కోనసీమలో కొబ్బరి మొక్కలు ఉన్నాయని సుమారుగా అంచనా. ఇప్పుడు ఆయన వెళ్ళిన ప్రాంతంలో కొబ్బరి ఉప్పు నీళ్ళు వచ్చి ఉప్పు నీళ్ళలో డ్రైన్స్ లేక దెబ్బతింటడం ఆయన ఇప్పుడు 18 నెలలు అయిన తర్వాత ఆయనకి గుర్తు రావడం అనే అంశం కాదు. అయితే నేను ఆయన్ని మీడియా ముఖంగా ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన వెళ్ళిన రోజున కొబ్బరికాయ ధర విపరీతంగా పడిపోయి 24, 25, 30 రూపాయల నుంచి 11 రూపాయలు, 12 రూపాయలు కాయ ధర పడిపోయింది. దాని నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలుకి ప్రయత్నం ఏమైనా చేస్తాము అని కానీ లేకపోతే దాని మీద కానీ ఎక్కడా మాట్లాడాల. సో కోనసీమకు ఆనుకునే ఆయన కాన్స్టెన్సీ పిఠాపురం. సో పిఠాపురం కాన్స్టెన్సీలో యూరియా కోసం మొత్తం రోడ్లెక్కి ధర్నాలు చేసిన రోజున ఆయన కాన్స్టెన్సీకి వెళ్ళా. ఇప్పుడు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో మొత్తం ఆ జిల్లాల్లోనే ఇబ్బందిగా ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ అనుకూల పత్రికలోనే వస్తున్నాయి. వాటి మీద ఎక్కడ మాట్లాడాలి. కోనసీమ కూడా ధాన్యం ప్రధానమైన జిల్లా వెళ్ళింది ఆయన. ఇవన్నీ వదిలేసేసి ఇంకోటి కూడా 5 సంవత్సరాల కాలంలోనే ఏం చేస్తాం. రాజశేఖర రెడ్డి గారు ఇదని పదం అక్కడ వాడలేదు కానీ 15 ఏళ్ళు కావాలి, ఇప్పుడు ఇవన్నీ పూర్తి చేయాలంటే 15 ఏళ్ళు కావాలనే దాంట్లో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంది 5 సంవత్సరాలు 3 నెలలు అండి. 5 సంవత్సరాలు 3 నెలల్లో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి పేరుతోనే వచ్చిన అనేక పథకాలు. సో ఒక ఉచిత విద్యుత్, ఒక జలయజ్ఞం, అట్లాగే ఒక ఫీజు రీయింబర్స్మెంటు, వాళ్ళ విద్యార్థులు ఎక్కడెక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారంటే ఫీజు రీయింబర్స్మెంటు, సో ఆరోగ్యశ్రీ, అనేక పథకాలు వచ్చినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయబాబు గారు చెప్పారు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ అయినప్పటికీ కూడా ఏ కార్యక్రమమో ఆగకుండా ఆయన ఇచ్చిన నవరత్న కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్ళారు. ఈవెన్ నేను విమర్శ కూడా చెప్పట్లేదు. ఎన్టీ రామారావు గారు కూడా 6 సంవత్సరాలు, తర్వాత 4 నెలలు 5 నెలలు ఉన్నారు. సో ఆయన పేరుతో కూడా ఇవాటికి ఒక బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినా ప్రాంగణాల పేరుతోనో లేకపోతే 2 రూపాయల కిలో బియ్యం పేరుతోనో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 15 సంవత్సరాలు దాటిపోయింది కదా ముఖ్యమంత్రిగాను. మరి ఆయన ప్రశ్నించాలి కదా, 15 సంవత్సరాలు దాటిపోయిన ముఖ్యమంత్రివి ఇంతవరకు ఎక్కడ ఒక్క పథకం కనపడతలేదు మీ పేరుతోనూ, ఇట్లయితే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి ఆయన. అంతేగాని ఇంకా 15 సంవత్సరాలు అట్లా వాళ్ళకి చిత్తశుద్ధి లేనప్పుడు 15 సంవత్సరాలు కాదండి, 30 సంవత్సరాలు ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అక్కడ ఏమీ జరగదు. ఆయన కాదు. మీరు గమనించారా, ఆ రైతుల్ని 2019 తర్వాతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కొబ్బరి చెట్లకి అని అడిగితే పాపం ఆ రైతులు చాలా అమాయకంగా ఆయన ఉద్దేశాన్ని గమనించకుండా అయ్యా బాబు ఇది 40 ఏళ్ళ నుంచి ఉందని చెప్తుంటే ఆయన నచ్చట్లా, వెంటనే మైక్ కట్ చేశారండి. ఇంకో ఆయన ఎవరో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చెప్పి 2014లో మీరు చెప్పారని పోతే ఆయన మైక్ కట్ చేశారు. వాస్తవాలు పదం వాడారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆయనకి దృక్పథం ఉంటే, దీనికి ఏం చేయాలి ఏంటనే దాని మీద ఆలోచన ఉంటే దాని గురించి మాట్లాడలేదు. కానీ 2019 అని పదం ఆయన వాడి లీడింగ్ క్వశ్చన్ వేసి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళేమీ అడ్డగోలుగా మాట్లాడలేదండి. అక్కడ వాళ్ళు పద్ధతిగా మాట్లాడారు. దానికి సమాధానం చెప్పకుండా మైక్ కట్ చేసే పరిస్థితిలోకి, లేకపోతే ఎక్కడో అయిపోయింది, తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. ఆ రోజు నీటి మీద వాటి మీద జరిగిన ఉద్యమం అయిపోయింది. ఇక వాళ్ళ దిష్టి తగిలింది వాళ్ళు ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఏదో తేడా ఉన్నట్టుగా, లేకపోతే వీలోకి వచ్చిన తర్వాత 40 ఏళ్ళ నుంచి అక్కడ సమస్య ఉంటే అదే కోనసీమ కొబ్బరి అనేది ఇవాళ నుంచి వచ్చింది కాదు, మళ్ళీ కేరళ తర్వాత కోనసీమ ఇక్కడ వచ్చేమో తెలంగాణకు వచ్చేమో తెలంగాణ విప్లవ వీరులు వేరోచిత పోరాటం అని వాళ్ళని అంటారు. అక్కడికి వెళ్ళేమో మీ వాళ్ళ దిష్టి తగిలిందని. ప్లస్ కొబ్బరి తెలంగాణతో పోటీ అయిన పంట కూడా కాదండి. పోటీ అయిన పంట అయితే పోనీ ఇవాళ ఒక ధాన్యం మనకంటే పోటీ అయిన రాష్ట్రం మనకంటే దాటిపోయింది. దేశంలో 2వ స్థానానికి వెళ్ళిన ధాన్యం ఉత్పత్తిలో మనం 9వ స్థానంలో ఉన్నాం. సో ఆ పోటీ పడాలి. అట్లాగే వాళ్ళ ప్రతి మనకంటే ఎప్పుడు ముందే ఉండేది, ఇప్పుడు చాలా ముందుకు వెళ్ళిపోయింది. మొక్కజొన్న మనకంటే చాలా ముందులోకి వెళ్ళిపోయింది. వీటిల్లో ఎట్లా వెళ్ళిపోయి మనం ఎందుకు వెళ్ళిపోయామో అనేది మాట్లాడాలి తప్ప పోటీ కాని పంట తెలంగాణలో కొబ్బరి. హైదరాబాద్లో మీరు చూడండి, కొబ్బరి చెట్టున్న కాయదు. అంటే ఈ వాతావరణం దానికి సూటబుల్ కాదు. అసలు వాళ్ళు ఎప్పుడు కొబ్బరి గురించి ఆలోచన చేసిన ప్రాంతం కాదు అసలు, అది కాదు. అంటే ప్రజల మధ్యన అనవసరమైన విషయాల్లో
హక్కుల కోసం ఏం పోరాడితే బాధ్యత కలిగిన స్థానంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బాధ్యత కలిగిన దాంట్లో ఇటువంటి విషయాలు కాకుండా వాస్తవమైన విషయాలు ప్లస్ క్షేత్రస్థాయి పరిస్థితుల విషయాలు మాట్లాడితే బాగుంటుందని చెప్పి సెంటిమెంట్ తిరుమల రెచ్చగొట్టడం అనే దానికి సార్ ఈ రెచ్చగొట్టడం కార్యక్రమాలు అనేది ఎప్పుడు అదే జరిగిపోద్ది అనుకుంటే పొరపాటు అండి.